నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగకు దేశ విదేశాల నుంచి భక్తులు రానున్నారు. ఈ క్రమంలో నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ కు అధికారులు స్థలాలు కేటాయించారు. పొదలకూరు రోడ్డు, ఇరుకలల పరమేశ్వరి ఆలయ ప్రాంగణం, ఎస్వీజీఎస్ కళాశాల ప్రాంగణ ప్రాంతాలలో పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఆయా పార్కింగులలో భక్తులకు ఇబ్బందులు లేకుండా మొబైల్ టాయిలెట్స్, త్రాగునీటిని అధికారులు కల్పించారు. దీనిపై మా సీనియర్ కరెస్పాండెంట్ కోనార్క వివరిస్తారు. నెల్లూరు బారాషాహిద్ దర్గాలో జరిగేటువంటి రొట్టెల పండుగ దేశ విదేశాల్లో కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ సందర్భంగా రొట్టెల పండుగకి వచ్చి రొట్టెల పట్టుకుని తమ కోరికలు ఈడేర్చుకోవాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షించడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే 26వ తేదీ అంటే నేటి నుంచి కూడా 30వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ ఉత్సవం జరగనుంది. కానీ ఇప్పటికే దాదాపు 3 రోజులు 4 రోజుల ముందు నుంచి ఉత్సవం తర్వాత మరో 4-5 రోజుల పాటు కూడా ఈ ఉత్సవం జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా వాహనాలను తీసుకొని రావడం అనేది జరుగుతుంది. అయితే వాహనాలను దర్గా వరకు వాళ్ళు అనుమతించిన నేపథ్యంలో దాదాపు నగర పరిధిలో 10కి పైగా పార్కింగ్ ప్రాంతాలను అధికారులు ధృవీకరించి నిర్ధారించారు. ఆయా పార్కింగ్ ప్రాంతాల్లో అవసరమైనటువంటి వసతులు కూడా ఏర్పాటు చేయడం అనేది మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈ పొదలకూరు రోడ్డు ప్రాంగణంలో ఏదైతే ఉందో DKW కళాశాల, అలాగే TB హాస్పిటల్, సాల్వేషన్ ఆర్మీ చర్చి ప్రదేశము, అలాగే ప్రభుత్వ ప్రధాన సర్వజన వైద్యశాల, మరోవైపు VRC ప్రాంగణము, YMCA ప్రాంగణము, అలాగే దూరంగా చూసుకున్నట్లయితే SVGS కళాశాల, మరోవైపు ఇక్కడ పొదలకూరు రోడ్లో ఉండేటువంటి ఆల్ ఇండియా రేడియో ప్రాంతాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. మరోవైపు మనం చూస్తున్నట్టయితే బుచ్చిరెడ్డిపాలెం నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ ఇరగాలమ్మ గుడి సమీపంలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో పార్కింగ్ని కేటాయించారు. మరోవైపు ఈ గణేష్ ఘాట్ ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని అంతా కూడా వాహనాలు పార్కింగ్ చేసేందుకు వీళ్ళు అనుమతించినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే దాదాపు 10కి పైగా ఉన్నటువంటి ఈ పార్కింగ్ ప్రదేశాల్లో ప్రజలకు వాళ్ళకు వచ్చేటువంటి అవసరమైన అన్ని అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఇప్పటికే మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. దాదాపు ఈ పార్కింగ్ ప్రదేశాలన్నింటిలో మనం కలిపి చూసుకున్నట్టయితే దాదాపు 150 నుంచి 200కి పైగా మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు తాగునీటి వసతి కల్పించారు. కార్పొరేషన్ అధికారులు ఆయా పార్కింగ్ ప్రదేశాల్లో ప్రజలకు అవసరమైనటువంటి అన్ని వసతులు కల్పించారు. అయితే వచ్చిన వారంతా కూడా ఇక్కడ దర్గాకు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి అక్కడ ఎవరైతే సేద తీరుతుంటారో వాడికి అవసరమైనటువంటి వసతులను కూడా అక్కడ కల్పించి అక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకునే విధంగా అక్కడ చర్యలు తీసుకోవడం మనం చూడవచ్చు. దాదాపు దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులంతా కూడా ఈ పార్కింగ్ ప్రదేశాల నేపథ్యంలో పటిష్టమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడ కూడా పలు చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం అనేది మనం చూసుకోవచ్చు. అయితే ఈ పార్కింగ్ ప్రదేశాలతో పాటు కూడా మనం చూస్తున్నట్టయితే రైల్వే స్టేషన్కి వచ్చిన వాళ్ళు, అంటే దూర ప్రాంతాల నుంచి రైల్లో ఇక్కడికి దిగిన వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఆటోల్లో ఇక్కడికి వచ్చే వాళ్ళకైతే దాదాపు 300 రూపాయలు తీసుకొని ఇక్కడికి వదిలే అవకాశం ఉంది. షేర్ ఆటోలో వచ్చే వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. మరోవైపు ఆర్మూరు బస్ స్టాండ్ నుంచి కానీ మరోవైపు RTC బస్ స్టాండ్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా ప్రధానమైన సమస్య ఏమవుతుందంటే ఈ DKW కళాశాల ఏదైతే ఉందో ఆ ప్రాంగణం దగ్గర బారికేడ్లను ఏర్పాటు చేయడం వల్ల అటుపక్క నుంచి వచ్చే వాళ్ళెవరికి కూడా లోపలికి వాహనాలు అనుమతి ఉండదు. దీంతో వాళ్ళు అక్కడి నుంచి తిరిగి పాదచారులో ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఇటు పొదలకూరు రోడ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సర్వజన వైద్యశాల వెనక సేవా భాగం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో పూర్తి స్థాయిలో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. వీటి వల్ల అక్కడి వరకు వచ్చిన వాహనాలన్నీ కూడా అక్కడి నుంచి రోడ్ టర్నింగ్ తీసుకొని వాటిలన్నింటినీ ట్రంక్ రోడ్డు మీదుగా ఇక్కడ మన రోడ్లను మనకు బదిలీ చేయడం అనేది మనం చూడవచ్చు. దీంతో ట్రాఫిక్ అంతా కదా మళ్లింపులు మనకు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రజలు దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేంతలో కాస్తంత శ్రమ పడినా కూడా వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన విధంగా అన్ని జాగ్రత్తలు ఇక్కడ తీసుకోవడం మనం జరుగుతుంది. ఒకవైపు మంత్రి నారాయణతో పాటు వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కానీ, అలాగే స్థానిక ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, వీరందరూ కూడా ఇక్కడ అవసరమైన చర్యలు తీసుకోవడం అనేది మనం గమనిస్తూ ఉండదు. ప్రతి క్షణం వీరి పర్యవేక్షణ కొనసాగుతుంది. మరోవైపు చూసినట్టయితే కమిషనర్ నందను, అలాగే హెల్త్ ఆఫీసర్లు కానీ, మిగతా అధికారులు కానీ, SP అజితా వేజెంట్ల గారు వీళ్ళంతా కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ ఈ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ప్రశాంతంగా షహీదులను దర్శించుకొని రొట్టెలను పట్టుకొని తిరిగి తమ స్వదేశాలకు వెళ్లేలాగా అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలు మరో వారం 10 రోజుల పాటు కొనసాగే అవసరం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. కెమెరామెన్ చరణ్తో కోనార్క, N3 నెల్లూరు. స్వాగతం, సుస్వాగతం. నెల్లూరులో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగకు విచ్చేయుచున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. మీ SK సలీం, రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ కార్యదర్శి. Hi Nellore, please subscribe to N3 TV.